కాకినాడ జిల్లాలోని ఏలేరు విరుచుకుపడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఏలేరు ప్రాజెక్టు నుంచి 27,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వరద ధాటికి కిర్లంపూడి మండలం ఇప్పటికే నీట మునిగింది. మండలంలోని 10 గ్రామాలకు పైగా వరద నీటిలో చిక్కుకున్నాయి. రాజుపాలెం కాలువకి భారీ గండిపడడంతో దాదాపు 10,000 ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది. మరో 10 గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా రాజుపాలెంలోని పునరావాస కేంద్రాన్ని కూడా వరద చుట్టేసింది. ప్రతినిధి రవి మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. రవి, పునరావాస కేంద్రాలకి కూడా వరద తాకిడి పెరిగిన నేపథ్యంలో అధికారులు మరి వాళ్ళని అక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? మీరు స్టాక్ మార్కెట్ సీక్రెట్స్ని తెలుసుకోవాలనుకున్నా లేదా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా మారాలనుకున్నా ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తిగా అయితే తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా వరదలపైన ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏలేరు ప్రాజెక్టుకి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా కూడా వరద వచ్చింది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో దాదాపుగా 47,000 క్యూసెక్కుల పైగా కూడా వరద నీరు వచ్చింది. అది క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 27,272 క్యూసెక్కుల వరద నీరు అయితే దిగువకు వస్తున్న పరిస్థితి. ఒక్క కిర్లంపూడి మండలం పైన మొత్తం ఏలేరు ప్రాజెక్టు వరద ఒక్కసారిగా విరుచుకుపడడంతో దాదాపుగా కిర్లంపూడి మండలంలో 10 గ్రామాలు పూర్తిగా కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 10,000 ఎకరాల పైగా కూడా పంట పొలాలు కూడా ఇప్పటికే నీట మునిగిపోయిన నేపథ్యంలో పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అదేవిధంగా భూపాలపట్నం, ఎస్ తిమ్మాపురం, అదేవిధంగా రాజుపాలెం ఈ 2 చోట్ల కూడా కాలువలకు గండిపట్టడంతో పూర్తిగా కూడా అక్కడ ప్రజలందరూ కూడా ప్రజల జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చూసుకుంటే ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ కావచ్చు, అదేవిధంగా సత్యప్రభ వీరిద్దరూ కూడా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే చాలా పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ పునరావాస కేంద్రాల దగ్గర కూడా వరద నీరు చుట్టుముట్టేయడంతో వారికి ఆల్టర్నేటివ్ కూడా చేసే ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా అధికార యంత్రాంగాన్ని ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ కూడా ఆదేశించారు. అయితే ఏలేశ్వరం మండలంలో ఎర్రవరం గ్రామం కూడా పూర్తిగా ముంపు బారిన పడటంతో పాటు అప్పనపాలెం ఏలేశ్వరం బ్రిడ్జ్ కూడా అప్పనపాలెం నుంచి ఏలేశ్వరం బ్రిడ్జి అక్కడ కొట్టుకుపోవడంతో పూర్తిగా కూడా అప్పనపాలెం గ్రామానికి సంబంధించి వారికి తీవ్రమైన తాగునీటి సమస్య ఏర్పడింది. దీనికి సంబంధించి కూడా ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగాన్ని అక్కడ ఎమ్మెల్యే ఆదేశించడం జరిగింది. అయితే ఒకవైపున ఏలేశ్వరం అటు తూర్పుగోదావరి జిల్లాలో ఏలేరు ప్రాజెక్టు పూర్తిగా కూడా అక్కడ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. రెండో వైపున చూసుకుంటే గోదావరి కూడా గంట అటు చిత్తూరు, అల్లూరు జిల్లాలో చిత్తూరు కావచ్చు, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో వేలేరుపాడు, కుక్కునూరు ఈ 2 మండలాలు కూడా పూర్తిగా ఇప్పటికే దాదాపుగా పోలవరం ప్రాజెక్టు నుంచే దాదాపుగా 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి అధికార యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లంక గ్రామాల ప్రజలందరూ కూడా అలర్ట్ చేస్తారు. మరోవైపు చూసుకుంటే కొల్లేరు గడిచిన 10 రోజులుగా కూడా పూర్తిగా కూడా వరదల్లోనే చిక్కుకుంది. ఏదైతే ఏలూరు అదేవిధంగా కైకలూరు ఈ 2 మా రహదారి మార్గం ఉందో ఆ రహదారి మార్గం దాదాపుగా 10 రోజులుగా కూడా రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఇప్పటికి కూడా 3 మీటర్ల కంటే ఎక్కువగా కూడా కొల్లేరులో వరద పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండో వైపున తమ్మిలేరు ప్రాజెక్టుకు క్రమక్రమంగా కూడా వరద తగ్గుతుంది. దాదాపుగా నిన్న 4,700 పైగా 700 క్యూసెక్కుల వరద నీరు వస్తే ఇప్పుడు 4,000 వరకు కూడా క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తున్న పరిస్థితి. మొత్తం కొల్లేరు మొత్తం కూడా ఒక సముద్రాన్ని తలపించే విధంగా గతంలో దాదాపుగా 2006లో వచ్చినటువంటి ఫ్లడ్ ఏదైతే ఉందో ఆ ఫ్లడ్కు మించి కూడా ప్రస్తుతం భారీగా కూడా వరద నీరు అంటే అటు బుడమేరు నుంచి, రామలేరు నుంచి, తమ్మిలేరు నుంచి, రకరకాల కాలువల నుంచి, డ్రైనేజీల నుంచి కూడా భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో పూర్తి కూడా అది మొత్తం దిగువకు ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో పూర్తి కూడా మొత్తం కొల్లేరు మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రధానంగా ఏదైతే కైకలూరు కావచ్చు, దెందులూరు, అదేవిధంగా నందివాడ, మండవల్లి ఈ 4 మండలాలకు సంబంధించి పూర్తిగా కూడా మొత్తం జలదిగ్బంధంలో మొత్తం గ్రామాలకు సంబంధించి రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాజు.